అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకు మావా బ్రోస్. टप्पा राजमाता समर शंख फूंक दो। అరే ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కలా. నా జీవితంలో పంజాబ్ కి కప్పు కొట్టించడం, చింతా పాపని దిల్కుష్ చేయడం. కానీ ఈ ఆర్సీబీ వాళ్ళు ఉన్నారే, జిడ్డు లెక్క తగులుకుండ్రు. నీ అవ్వ క్వాలిఫైర్ వన్లను అలా తగులుకుండ్రు, ఫైనల్లను అలా తగులుకుండ్రు. అరే ముంబై అంత టీం నే వట్టిగానే పిసికేసాం. ఈ ఆర్సీబీ వాళ్ళ దగ్గర ఏం తప్పు జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకుంటే మైండ్ పగిలిపోతుంది. అరే ఎక్కడ హ్యాపీ ఏం హ్యాపీ, నీ అవన్నీ బతుకులోన మన్నపడా లేక లేక ఫైనల్ తీసుకొచ్చావు. కప్పన్న కొట్టించింటే ఎంత బాగుండేది. ఇలాంటి ఛాన్స్ ఇంకెప్పుడు దొరుకుతుందో ఏమో, ఏం అర్థం కావడం లేదు. ఫైనల్ కి వచ్చింది ఆర్సీబీనే కదా, వట్టిగానే పిసికేస్తారు అనుకున్నా. కానీ లాస్ట్ గేమ్ జరిగింది, దొరికిన ఏకైక ఛాన్స్ ని పోగొట్టేసి లాస్ట్ సీజన్ కావ్య బాబ్ కి ఇస్తారొచ్చే విధంగానో ఈ సీజన్ పంజాబ్ కి చింతా పాప అక్కడ అలానే చేసేస్త్రీ. అయినా చింతా పాప, మీ పంజాబ్ అంటే టీం ఫైనల్ కి రావడమే ఎక్కువ, అది సంతోషించు. కానీ కప్పు అంటే ఆర్సీబీదే. అలాంటిది మీకెలా వదులుతాం అనుకుంటున్నారు? సీజన్ స్టార్ట్ లోనే ఫిక్స్ అయిపోతుంది ఈసాల కప్పు నమ్దు అనేసి. అదే చేసి చూపించాం. ఆర్సీబీ అంటారా బాబు. అయినా విరాటు, నా పుల్లకి నా పడకపోయింటే బాగుండేది. చూపించే వాళ్ళ మా పంజాబ్ తడాక ఏంటో. మీ టైం తో పాటు లక్ కూడా కలిసి వచ్చింది, అందుకే కప్పు కొట్టారు. లేకపోయింటే ఈసాల కప్పు కూడా లాలీపాపే అయ్యేది. అరే అయ్యరు, నీకు అట్లే కావాలి తుస్సు. లేకపోతే టాప్ 2 లో అడుగు పెట్టే ఛాన్స్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని జిడ్డు లెక్క తగులుకుంట్రీ. మళ్ళీ ఫైనల్స్ లో అడుగు పెట్టినప్పుడు జిడ్డు లెక్క తగులుకుంట్రీ. ఈసారి కప్పు మిస్ కావడానికి సగం కారణం మీరే, అందుకే సగం మీ కప్పు మిస్ అయింది. అరే నువ్వు ఓవర్ యాక్షన్ చేయి కార్తీక్, మిమ్మల్ని ఎలిమినేటర్ లో పంపించేసాం. మళ్ళీ నువ్వేం మకం పెట్టుకొని మాట్లాడుతున్నావు? అయినా టీమ్ లో 5 మంది అన్క్యాప్డ్ ప్లేయర్ పెట్టుకొని ఫైనల్ దాకా వచ్చా. కానీ మీ టీమ్ లో మాత్రం మొత్తం ఎక్స్పీరియన్స్ గైసే. ఫైనల్ లో అడుగు పెట్టడం కాకపోతే లేకపోతే వచ్చిండయ్య పత్తగించి ఎగేసుకుంటూ. అరే అయ్యరు, మా గోయంక్ మామ 27 కోట్లు ఇచ్చి నన్ను కొన్నాడు, నన్నే ఏమనలేదు. కానీ జింతా పాప నీకు జస్ట్ 26 క్రోస్ ఇచ్చింది. నువ్వెందుకు కాపాడుతున్నావు? చూసావు కదా, సీజన్ మొత్తం ఏం ఆడపోయినా లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ పై దంచి కొట్టా. దానికే మా గోయంక్ మామ ఫ్లాట్. అరే పంతగా, నీకు నాకు తేడానా? పాయింట్స్ టేబుల్ టాప్ 1 లో ఉన్న నేనెక్కడా? అట్లీస్ట్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై కానీ నువ్వెక్కడా? ఎగేసుకుంటూ వచ్చావు నాకు నీతులు చెప్పడానికి. అరే ఉండండి భయ్య, మీరొక్కరు అనుకుంటే కప్పు కొట్టాల్సింది మేము. లాస్ట్ 3 మ్యాచ్లు మా ప్లేయర్స్ కి ఏమైందో తెలియదు గానీ, ఇటు బౌలింగ్ లో చూసినా అటు బ్యాటింగ్ లో చూసినా అందరూ ఏటిచ్చేసి. లేకపోయింటే ఈ ప్రిన్స్ కెప్టెన్సీలో ఒక కప్పు లేపేవాడిని. అరే చూసారు కదా, ఐపీఎల్ కప్పు తప్ప సీజన్ లో వచ్చే అన్ని కప్పులు మాకే వచ్చాయి. అది మా గుజరాత్ పవర్ అంటే. కింద మీద ఊపు, ఎప్పటికీ మా గుజరాతే తోపు. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.